కొన్ని సందర్భాల్లోనో, కొన్ని సంఘటనలు జరిగినందుకో మన మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల వల్ల మన మైండ్ డిస్టర్బ్ అవుద్ది. ముఖ్యంగా మనకి ఎవరితో అయితే ఎమోషనల్ కనెక్ట్ ఉంటదో, మన ఫ్యామిలీయో, మన ఫ్రెండ్సో, మనం బాగా ఎమోషనల్‌గా వాళ్ళతో ఉంటామో, వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేసినప్పుడు బాగా డిస్టర్బ్ అయిపోతాం. మనసులో నలిగిపోతుంటాం. ఏం చేసినా ఆ సందర్భం గుర్తొస్తా ఉంటది. మనం ఏం చేయాలనుకున్నా సరే మైండ్‌లో ఒక పక్క అయ్యో! ఇలా జరిగిందని చెప్పి అది కదులుతా ఉంటదనమాట. ఇలాంటివి ప్రపంచంలో అందరికి జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు మనల్ని మనం ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి? మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇది ఒకసారి చిన్న టెస్ట్ మనకు మనం పెట్టాలి. మనకు మనం పెట్టుకోవాలి. అదేంటంటే మొత్తం జరిగిన ఎపిసోడ్‌లో మన తప్పు ఎంతవరకు ఉంది? నిజంగా మనం తప్పేం చేసాం? ఒకవేళ గనక ఈ ఎమోషన్ ఇంతే క్యారీ చేస్తే దాని ఎఫెక్ట్ మన లైఫ్ మీద ఎలా పడుద్ది? అదేవిధంగా దాని ఎఫెక్ట్ మన కెరీర్ మీద ఎలా పడుద్ది? అండ్ మన శరీరం మీద, ఆరోగ్యం మీద ఎలా పడుద్ది? ఒకసారి ఇవన్నీ బేరీజ్ వేసుకోవాలి. వేసుకొని ప్రాక్టికల్‌గా మనం ఎందుకు డిస్టర్బ్ అయ్యాం? ఆ డిస్టర్బ్ అయినందుకు రేషనాలిటీ అంటే నిజంగా మంచి రీజన్‌కే డిస్టర్బ్ అయ్యామా? ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేశారా? మనం ఎంత చెప్తున్నా మన గురించి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదా? ఈ టైంలో బ్రెయిన్ కంప్లీట్‌గా ఆపేసేయండి. అంటే ఆ ఎమోషన్‌ని పక్కన పెట్టేసేయండి. ఆ ఎమోషన్ కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు అస్సలు మీ బ్రెయిన్‌లోంచి తీసేసి మీ లైఫ్ మీద ఫోకస్ చేసుకోండి. మీ మీద మీరు ఫోకస్ చేసేసుకోండి. మీ సక్సెస్ మీద, మీ అచీవ్‌మెంట్స్ మీద, మీరు చేసే పని మీద ఫోకస్ చేయండి.